హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాక్షి డిజిటల్ పాడ్కాస్ట్. నేను మీ లిఖిత. ప్రపంచం చాలా చిన్నదైపోయింది అనుకుంటున్నాం కదా. ఇక్కడ నుంచి అమెరికాకో ఆస్ట్రేలియాకో ఒక ఫ్లైట్ ఎక్కితే కొన్ని గంటల్లో వెళ్ళిపోవచ్చు అనుకుంటాం. కానీ మీకు తెలుసా, ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే రెండు భారీ ఆర్థిక సాంస్కృతిక కేంద్రాల మధ్య, అంటే ఆస్ట్రేలియా తూర్పు తీరానికి ఐరోపా లేదా అమెరికా తూర్పు తీరానికి మధ్య ఇంతవరకు చరిత్రలో ఒక్క డైరెక్ట్ కమర్షియల్ ఫ్లైట్ కూడా లేదు. సిడ్నీ, మెల్బోర్న్ లాంటి 5 మిలియన్ల జనాభా ఉన్న నగరాల నుంచి లండన్ లేదా న్యూయార్క్ వెళ్ళాలంటే ఎక్కడో ఒక చోట ఆగాల్సిందే. కానీ ఏవియేషన్ హిస్టరీని తిరగరాస్తూ భూగోళంపై ఉన్న చివరి సరిహద్దును బద్దలు కొట్టడానికి ఒక అద్భుతం సిద్ధమవుతోంది. అదే ప్రాజెక్ట్ సన్ రైజ్. అసలు ఆస్ట్రేలియా నుంచి లండన్ కు డైరెక్ట్ ఫ్లైట్ ఎందుకు లేదు? సమాధానం చాలా సింపుల్. భౌగోళిక దూరమే ఇందుకు కారణం. ఆస్ట్రేలియాను గ్లోబ్ మీద నుంచి తీసి దానికి సరిగ్గా వ్యతిరేక దిశలో పెడితే అది నార్త్ అట్లాంటిక్లో యూరప్, అమెరికాల మధ్య ఉంటుంది. అంటే అవి భూమికి 2 చివర్లో ఉన్నాయన్నమాట. ఇంత దూరం ప్రయాణించగలిగే టెక్నాలజీ, అంత బరువు మోయగలిగే ఫ్యూయల్ కెపాసిటీ విమానాలు ఇప్పటి వరకు లేవు. లండన్, సిడ్నీ మధ్య డైరెక్ట్ ఫ్లైట్ అనేది ఏవియేషన్ ప్రపంచానికి ఒక హోలీ గ్రెయిల్ లాంటిది. అంతేకాదు, 1989లోనే బోయింగ్ 747 విమానం లండన్ నుంచి సిడ్నీకి నాన్ స్టాప్గా వచ్చింది. కానీ అది కేవలం టెస్ట్ ఫ్లైట్. అందులో ప్రయాణికులు లేరు, లగేజీ కూడా లేదు. పైగా స్పెషల్ ఫ్యూయల్తో నడిచింది. కానీ వచ్చే సంవత్సరం, అవును 2027లో క్వాంటస్ ఎయిర్లైన్ ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేయబోతోంది. సుమారు 22 గంటల పాటు నిరంతరాయంగా సాగే ప్రపంచంలోనే అత్యంత సుదీర్ఘమైన నాన్ స్టాప్ ఫ్లైట్ను ప్రారంభించబోతోంది. 22 గంటలు ఒకే ఫ్లైట్లో కూర్చోవడం నరకంలా అనిపిస్తుంది అనుకుంటున్నారా? అయితే ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్దాం. 18వ శతాబ్దంలో బ్రిటన్ నుంచి ఆస్ట్రేలియాకు ఓడలో వెళ్ళడానికి 8 నుంచి 12 నెలల సమయం పట్టేది. 1850ల నాటికి వేగవంతమైన క్లిప్పర్ షిప్స్ వచ్చి ఆ సమయాన్ని 3 నుంచి 4 నెలలకు తగ్గించాయి. ఆ తర్వాత స్టీమ్ షిప్స్, సూయజ్ కాలువ రావడంతో దూరాభారం కాస్త 30 నుంచి 50 రోజులకు తగ్గింది. మొదటి ప్రపంచ యుద్ధం ముగిశాక, అంటే 1919లో గ్రేట్ ఎయిర్ రేస్ పేరుతో లండన్ నుంచి ఆస్ట్రేలియాకు మొదటి విమాన ప్రయాణం జరిగింది. రాస్ స్మిత్, కీత్ స్మిత్ అనే 2 ఆస్ట్రేలియన్ సోదరులు మోడిఫైడ్ బాంబర్ విమానంలో లండన్ నుంచి బయలుదేరారు. దారిలో విశ్రాంతి కోసం, ఇంధనం కోసం 14 స్టాప్లు ప్లాన్ చేసుకుంటే వాతావరణం అనుకూలించక టెక్నికల్ సమస్యల వల్ల ఏకంగా 23 చోట్ల ఆగాల్సి వచ్చింది. లండన్ నుంచి ఆస్ట్రేలియాలోని డార్విన్ చేరుకోవడానికి వారికి 27 రోజుల 20 గంటల సమయం పట్టింది. అప్పట్లో అది ఒక మిరాకిల్. 1 నెలలోపు ప్రయాణం సాధ్యమని వారిద్దరూ నిరూపించారు. 1935లో క్వాంటాస్, ఇంపీరియల్ ఎయిర్వేస్ కలిసి మొదటి కమర్షియల్ రూట్ను ప్రారంభించాయి, లండన్ టు బ్రిస్బెయిన్. కానీ ప్రయాణం ఎలా ఉండేదో తెలుసా? వారానికి ఒకే ఒక్క ఫ్లైట్. ప్రయాణ సమయం 12.5 రోజులు. దారిలో ప్యారిస్, ఏథెన్స్, అలాగే బాగ్దాద్, కరాచీ, ఢిల్లీ, కోల్కతా, బ్యాంకాక్, సింగపూర్ ఇలా ఏకంగా 28 స్టాప్లు ఉండేవి. రాత్రిపూట ప్రయాణికులు హోటల్లో స్టే చేయాల్సి వచ్చేది. కేవలం 10 మంది ప్రయాణించే ఆ ఫ్లైట్ టికెట్ ధర అప్పట్లో 195 పౌండ్లు. అంటే నేటి 2026 నాటి కరెన్సీ విలువ ప్రకారం చూస్తే అది దాదాపు $50,000. అంటే మన రూపాయల్లో సుమారు 40 లక్షల రూపాయల పైమాటే. 1943లో 2వ ప్రపంచ యుద్ధం సమయంలో క్వాంటాస్ మరో సాహసం చేసింది. 5 కేటాలిన ఎయిర్ క్రాఫ్ట్లతో పర్త్, శ్రీలంకకు ఎలాంటి రేడియో సాయం లేకుండా కేవలం దిక్సూచి నక్షత్రాల ఆధారంగా రాత్రి వేళలో శత్రువుల కళ్ళు గప్పి ప్రయాణించింది. 27 నుంచి 33 గంటల పాటు సాగిన ఆ ప్రయాణంలో ప్రయాణికులు 2 సూర్యోదయాలను చూశారు. అందుకే దీన్ని డబుల్ సన్ రైజ్ సర్వీస్ అన్నారు. ఈ రూట్ నే ఆ తర్వాత క్వాంటాస్ కంగారు రూట్ అని పిలిచింది. ఎందుకంటే విమానం కంగారులో గెంతుతూ వెళ్ళింది కాబట్టి. 1959లో జెట్ యుగం, అంటే బోయింగ్ 707 శకం వచ్చింది. ప్రయాణ సమయం 38 గంటలకు తగ్గింది. 1971లో బోయింగ్ 747 రావడంతో స్టాపులు 2టికి తగ్గి మిడిల్ క్లాస్ ప్రజలకు కూడా విదేశీ ప్రయాణం అందుబాటులోకి వచ్చింది. 1988 నాటికి సింగపూర్ ఒక్కటే ఏకైక స్టాప్గా మారి ప్రయాణ సమయం 25 గంటలకు తగ్గడం గమనార్హం. ఇక ఇప్పుడు 21st సెంచరీ శతాబ్దం.
2027లో అద్భుతం జరగబోతోంది. సరిగ్గా 10 ఏళ్ల క్రితం అంటే 2017లో క్వాంటాస్ ప్రకటించిన ప్రాజెక్ట్ సన్ రైజ్ కల సాకారం కాబోతుంది. ఎయిర్బస్ సంస్థ క్వాంటాస్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఎయిర్బస్ A350 1000 ULR విమానాలు ఈ అద్భుతాన్ని చేయబోతున్నాయి. సాధారణ విమానాల కంటే ఇందులో 20,000 లీటర్ల ఇంధనం అదనంగా పట్టే ట్యాంక్ ఉంటుంది. బరువు తగ్గించడం కోసం సీట్లను 300 నుండి 238కి తగ్గించారు. లండన్ నుంచి సిడ్నీకి 17,000 కిలోమీటర్ల దూరాన్ని 22 గంటల్లో ఎలాంటి బ్రేక్ లేకుండా ఈ విమానం దాటబోతోంది. 2024లో రెగ్యులేటరీ ఇష్యూస్, ఆ తర్వాత 2026 ప్రారంభంలో సప్లై చైన్ లోపాల వల్ల ఈ ప్రాజెక్ట్ కాస్త ఆలస్యమైనప్పటికీ ప్రస్తుతం ఐరోపాలో పరీక్షలు జరుగుతున్నాయి. 2027 సెకండ్ హాఫ్లో ఈ సర్వీస్ అధికారికంగా ప్రారంభం కానుంది. ఇదే విమానాన్ని సిడ్నీ, న్యూయార్క్ మధ్య కూడా నడపబోతున్నారు. మరి 22 గంటలు ఫ్లైట్లో ఎలా గడపాలి అని కంగారు పడకండి. ఇందులో స్పేషియస్ ఫస్ట్ క్లాస్ సూట్లు, అలాగే ప్రైవసీ ఉన్న బిజినెస్ క్లాస్ రూమ్లతో పాటు ఎకనామిక్ క్లాస్లోనూ ఎక్కువ లెగ్ రూమ్ ఇచ్చారు. అన్నిటికంటే ముఖ్యంగా ప్రయాణికులు నిలబడి స్ట్రెచ్చింగ్ చేసుకోవడానికి, వ్యాయామం చేయడానికి విమానంలో ప్రత్యేకంగా ఒక వెల్ బీయింగ్ జోన్ను ఏర్పాటు చేస్తున్నారు. 1919లో 28 రోజులు పట్టిన ప్రయాణం 100 ఏళ్ల నిరంతర సాంకేతిక పరిమాణం వల్ల 2027 నాటికి కేవలం ఒక్క రోజు కంటే తక్కువ సమయానికి వచ్చేస్తోంది. మానవ మేధస్సుకు, సాంకేతిక ప్రగతికి ఇంతకంటే గొప్ప నిదర్శనం ఏం కావాలి చెప్పండి. ఇది ఈనాటి మన ఏవియేషన్ విశ్లేషణ. ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని పాడ్కాస్ట్లను మిస్ అవ్వకుండా ఉండేందుకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ లిఖిత సైనింగ్ ఆఫ్. స్టే ట్యూన్ టు సాక్షి.